ఏమయ్యా, నువ్వు చూస్తే అలా జీవన్ముక్తుల్లాగే ఉన్నావు, కానీ మహారాజా నేనే ఉందయ్యా, గోచి పెట్టుకున్నవాడిని, అష్ట వంకర్లు ఉన్నవాడిని, నాకు ఎలాగో పెళ్లి కాదు, నాకేం సంసారం ఏమీ ఏర్పడదు, నేనేదో ఇలా బతికేయచ్చు. నువ్వింత మహారాజు అయి ఉండి, ఇంత వేదాంతం ఉండి, ఇంత వైరాగ్యం ఉండి, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలుగుతున్నావో నాకు చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు జనక మహారాజు కూడా ప్రాక్టికల్గా చెప్పాలి కదా, వాస్తవంగా. మరి ఈయన గుర్రాన్ని బెలవమన్నాడు కదా, అందుకని ఈయన వెంటనే ఇంత వేదాంతం వైరాగ్యం ఉండి నేను రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నానని మీకు సందేహమా, నేను చెప్పిస్తాను చూడండి. ఆయన అక్కడ నాట్యం జరుగుతుంటే పక్కన ఒక భటుడు నిలబడి ఉన్నాడు, కాపలా వాళ్ళ రక్షణ కోసం. ఆ భటుడిని పిలిచాడు. రాజుగారు పిలిచారు కదా, భటుడు వెంటనే వచ్చాడు. ఏం చేస్తున్నావు అక్కడ అన్నాడు. కాపలా కాస్తున్నాను మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం ఆ నటీమణులకి ఎటువంటి హాని జరగకూడదు కదా, అందుకని నేను కాపలా కాస్తున్నాను అన్నాడు. అలాగా